డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజలు సంతృప్తి పడేలా సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామన్న క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు. మినీ స్టేడియం సందర్శించి మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం. ఒంగోలు తాలూకా మద్దిపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీల్లో 30 లక్షలు విలువైన సొత్తు బాధితులకు అందించామన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. ప్రభుత్వ సేవల పట్ల ప్రజల సంతృప్తి పెంచే విధంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో సీఎం కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా అధికారులు ప్రత్యక్షంగా వీక్షించేలా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయాలని చంద్రబాబు అన్నారు. జిల్లాలో వినూత్నమైన కార్యక్రమాలు అమలు చేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలిగే విధంగా కలెక్టర్లు పనిచేయాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ, భూ సమస్యలు, ప్రజల రక్షణ, జీరో పావర్టీ, పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. జిల్లా స్థాయిలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తే జీడీపీ రేటు పెరుగుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ చిన్న ఓబులేసు, డోమాపీడి జోసఫ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వరరావు, విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, డేమండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, డిటిసి సుశీల తదితరులు పాల్గొన్నారు. ఒక 4-5 సార్లు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్గా నేనేం ఆలోచిస్తున్నాను, ఇక్కడుండే మంత్రులు ఏం డెలివర్ చేస్తున్నాం, ఇక్కడ ఈ మీటింగ్లో ఏం మాట్లాడారు ప్రతి ఒక్క క్లారిటీ ఉంటే ప్రిపరేషన్ మైండ్ సెట్ మార్పులు ఈజీగా ఉంటుంది. వీళ్ళందరికీ మీరు చెప్తాన్ని ఇమీడియట్గా అమలు చేశారు. మళ్ళీ మీరు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఫస్ట్ టైం ముందు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం కానీ లైవ్లో పెట్టాం. ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసి పబ్లిక్ ఇష్యూస్ అలాంటప్పుడు లైవ్ పెట్టకుండా ఏదో రహస్యంగా మీ 26 మందితో మాట్లాడి మేము 100 మంది మీద పడి మీరు ఎంతో కన్నా ప్రెషర్ పెట్టడం కంటే కూడా ట్రాన్స్పరెంట్గా చేసి 360 డిగ్రీ ఐ వాంట్ టు అనలైజ్ దెన్ విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, హూ ఈజ్ డూయింగ్ బెటర్, దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఒక కాంపిటేటివ్ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు అన్నారు. క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఒంగోలు మినీ స్టేడియాన్ని ఆయన సందర్శించారు. మీడియా సమావేశంలో రవినాయుడు మాట్లాడుతూ 2014వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకువచ్చి రాష్ట్రంలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందన్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్ల సౌకర్యం కల్పించామని, ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సిలో 421 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఫెన్సింగ్ అసోసియేషన్కు గుర్తింపు లేదని స్పష్టం చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, బాధ్యులైన అందరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం మినీ స్టేడియాన్ని పరిశీలించి సరైన మౌలిక వసతులు లేకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షాప్ డైరెక్టర్ సంతోష్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజరాజేశ్వరి, కుర్రా భాస్కర్రావు, రాంబాబు, వై సీనయ్య తదితరులు పాల్గొన్నారు. బాగున్నా చేతులు తీనన్నా చేతులు పెట్ట దగ్గర ఏదైతే ఫుట్బాల్ కోర్టు కూడా అడిగారు దాన్ని కూడా అయితే దాన్ని ఫుట్బాల్ కోర్టు ప్రస్తుతానికి గ్రావెల్ కోర్టు ఏదైతే మట్టితో ఫుట్బాల్ కోర్టు ఇస్తున్నాం దాని తర్వాత ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్ కోర్టుకి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్తాం. ఈరోజు అన్నీ ఒకేసారి జరగాలంటే
దీనికి సంబంధించి ఎంత చేయాలో అంత చేస్తాం. దాంతోపాటు షటిల్ కోర్టు ఫ్లైఓవర్ కింద అడిగారు, దాన్ని కూడా ఇస్తాం. ఇవన్నీ చేయడంతో పాటు ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు దర్శి కూడా మేము టెండర్కి పిలవడం జరిగింది. కేవీకేని అసంపూర్తిగా ఉన్న కేవీకేని కూడా పూర్తి చేస్తున్నాం. టెండర్ అయిపోయింది. ఏదైతే వాళ్ళని ఇమీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేయమని చెప్పాం. ఫెన్సింగ్ అసోసియేషన్ రికగ్నైజేషన్ మేము ఇవ్వలేదు. స్పోర్ట్స్ అథారిటీ స్టేట్ మీట్లతో అన్నా డిస్టిక్ మీట్లతో పిల్లల్ని కానీ పిలుచుకొని వాళ్ళ దగ్గర కానీ ఖర్చు పెట్టిస్తే మటుకు మాకు కానీ ఫిర్యాదు అయితే కేసు కడతాం, జైల్లో పెడతాం. మా దృష్టికి వచ్చే వాటి మీద సరిదిద్దామని చెప్పారు. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఏదన్నా కానీ మీ దృష్టికి వస్తే అది మీడియా కానీ ఎవరు చెప్పినా దాని మీద నిజంగానే ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఒక పద్ధతి ప్రకారం స్పోర్ట్స్ అథారిటీని డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. ముందు నెల ఈ నెల కలిపి 8 కోట్లు అప్లోడ్ చేసాం. జనవరి నాటికి మళ్ళీ క్రీడాకారులకు 8 కోట్లు ఇవ్వాలండి. బాగా ఈ ఒక్క సంవత్సరంలో అబ్నార్మల్గా క్రీడా రంగం పుంజుకునింది. అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పుడైతే పాలసీ విడుదల చేశామో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత క్రీడా రంగం వైపు తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డల్ని మళ్లిస్తున్నారు. ఎలమంచిలి శ్రీకాంత్ సెక్రటరీగా ఉండి వెంకటరెడ్డి ప్రెసిడెంట్గా ఉన్న అసోసియేషన్స్ కోర్టులో కేసులు ఉన్నాయి. తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లేయర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ అసోసియేషన్ ద్వారా ఆడిన ఏ క్రీడాకారుని మేము గుర్తించము. వాళ్ళు ఒక భ్రమలో కానీ ఈ స్టేట్లో నిర్వహిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ప్రజాప్రతినిధులకి, అధికారులకు, మీడియాకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కబడ్డీ ఏ అసోసియేషన్కి మేము ఈ సంవత్సరం గుర్తింపు ఇవ్వలేదు. మీరు ప్రైవేట్గా కానీ మీట్స్ నిర్వహించుకుంటే మళ్ళీ మా దగ్గరికి వచ్చి క్రీడాకారులు మేము పాల్గొన్నాం, మా భవిష్యత్తు ఏంటని అడిగితే మాకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. మేము క్రీడాకారుల కోసం ఉన్నాం. ఈ ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఉంది. మాకు క్రీడాకారుల భవిష్యత్తే మాకు ముఖ్యం. బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకొని వచ్చాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ ఇచ్చినా 100కు 3 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకొని వచ్చాం. ఈరోజు మీ పదవి వ్యామోహంతో, పదవి కాంక్షతో మీరు ఈ విధంగా ఆధిపత్యానికి పోయి కోర్టులో కేసులు వేసుకుంటూ మీడియాకి ఎక్కుతూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. పిల్లలేమో స్పోర్ట్స్ ఆఫీస్కి వస్తున్నారు, సార్ మేము ఎందుకు ఎలిజిబిలిటీ కాదన్నారు. 272 జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీలో రికగ్నైజేషన్ లేకపోతే ఆ 120 కోట్ల రూపాయలు నిజంగా కానీ జిల్లాకి, ఉమ్మడి జిల్లాకు ఒక 8 కోట్లు 10 కోట్లు కేటాయించుంటే ది బెస్ట్గా మీరన్నిట్టు సింథటిక్ ట్రాక్, ఫుట్బాల్ కోర్టు బ్రహ్మాండంగా యూజేజ్ అయ్యేది. అది చేయలా. మట్టిలో మాణిక్యాలు తీస్తూ అంటారు. ఆడదామాంధ్ర అని చెప్పి రాష్ట్రం అంతా ఆయన మొహాన్ని వేసుకున్నాడు, సుందరమైన మొహాన్ని వేసుకున్నాడు. లాస్ట్కి ఎవరినరా తీశారు, ఎవరినన్నా ఆ మట్టిలో మాణిక్యాలను ఎవరన్నా తీశారని నేను కూడా ఎంక్వైరీ చేశాను. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ మాకు వచ్చిన సమాచారం ఇదే. మీ రిపోర్టు ఆధారంగా మేము మాట్లాడడం లేదు, కానీ మేము చెప్పేది ఒకటే ఏంటంటే 100% రోజా, బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు, కొంతమంది ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు దాంట్లో ఉన్నారు. దాదాపు 48 కోట్లు పర్ఫెక్ట్గా మిస్యూజ్ అయి ఉన్నది, 61 కోట్లు ఓవరాల్గా మిస్యూజ్ అయ్యింది. విభిన్న ప్రతిభావంతులు మనోధైర్యంతో అన్ని రంగాల్లో ముందంజలో రాణించాలని కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెప్మాలో ఉన్న విభిన్న ప్రతిభావంతుల సంఘ సభ్యులను ఆయన సత్కరించారు. మెప్మా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా సంఘ సభ్యులైన విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పీడి శ్రీహరి అధ్యక్షత వహించగా మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు మెప్మా ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్, బ్యాటరీ సైకిల్స్, కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం కృపా వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పీడి శ్రీహరి, మేయర్ గంగాడ సుజాత కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ సువార్త, సిఎంఎం సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్న మాధవి గారు, బ్యాంక్ లీగల్ స్పెషలిస్ట్ రాణి గారు, నెక్స్ట్ మహాలక్ష్మి గారికి, గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా మహాలక్ష్మి గారికి
ఇంకా ఫుడ్ విషయాన్ని కూడా మనం Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! మరి లోన్లు ఇప్పించడంలో కానివ్వండి, అలాగే ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడంలో కానివ్వండి, అలాగే మహిళలు కూడా పురుషులు సమానంగా కూడా సంపాదించడానికి అవకాశాల గురించి కానివ్వండి, ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇస్తుందో అన్ని పథకాల గురించి కూడా అందరికి వివరంగా తెలియజేయడానికి అందరూ కూడా సొంత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా నమ్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అలాగనే ప్రజలతో పాటుగా గ్రూప్ సభ్యులతో పాటుగా విభిన్న ప్రతిభావంతులు కూడా మరి వాళ్ళు మరి ఫిజికల్గా ఒకవేళ వైకల్యం ఉంటే ఉండొచ్చు, కానీ మానసికంగా మనకన్నా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ వాళ్ళు. ఎందుకంటే ఏ పని సరే చేయాలనుకుంటే మరి మన సులోచన కానీ, సాయి కానీ, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి కాళేశ కానీ అందరూ కూడా ఎంతో చక్కగా ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమంలో కానివ్వండి, వాళ్ళు కూడా మేము కూడా మా కాళ్ళ మీద నిలబడతాము, ఎవరు కూడా మేము భారం కాదు అనే ఒక ఉద్దేశంతో ఎంతో మంచి కార్యక్రమాలకి నేను రావడానికి వాళ్ళ ఒక ఇన్స్పిరేషన్కి మా అంటే టార్గెట్లు ఇచ్చున్నారు. టార్గెట్ మించి కూడా మేము మీకు యూనిట్లు ఏర్పాటు చేస్తాం. సో మీరందరూ కూడా అవి వినియోగించుకొని మీరందరూ కూడా బలోపేతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విభిన్న ప్రతిభావంతుల్లో కూడా ఈసారి మేము ఎంటర్‌ప్రెన్యూర్ గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మీ అందరిని తీసుకెళ్ళి సార్ వీళ్ళని మేము ఇచ్చిన పథకాల వల్ల వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు అనేది చూపించాలనేదే నా లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని పారిశ్రామికవేత్తలు చేస్తాం. ఆ చేసే క్రమంలో నేనే వచ్చి బ్యాంకులతో మాట్లాడతాను. బ్యాంకులతో మాట్లాడి మీకు ఆ పథకాలు ఇప్పించిన దాకా అక్కడే ఉంటాను. వ్యవస్థలో ఉన్న వాటిని తొలగించి కొత్త షాపుల ప్రతిపాదన మేము కౌన్సిల్కి పెట్టబోతున్నాము. వాటిలో కూడా విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న బంకులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటే కూడా ఖచ్చితంగా మీరు రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని మేము పరిశీలిస్తామని కూడా అందరికీ తెలియజేస్తున్నాము. సో ప్రతిభావంతులకు ఒకటే నేను చెప్పదలుచుకున్నది, విభిన్న ప్రతిభావంతులని పేరులోనే ఉంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఇందులో మనకు కనిపిస్తుంటుంది. సో ఒక ఆయన రోడ్డు పైన కూర్చొని కళ్ళు ఏమి ఉండవు, కానీ ఆయన అద్భుతమైన గానం చేస్తూ ఉంటే చాలామంది మరి అతని యొక్క గాన ప్రతిభను గుర్తించి అతనికి ఆర్థిక సహాయం అందిస్తుంటే నేను చూశాను. అంటే అతనికి కాళ్ళు చేతులు కళ్ళు లేకపోయిండొచ్చు, కానీ అద్భుతమైన గానం ఉంది. అంటే భగవంతుడు ఒకటి తక్కువ చేసినా మరొక టాలెంట్ని మనకి ఇచ్చి ఉంటారు. చేతులు ఉండవు, ఒక అమ్మాయి నేను చూశాను, చేతులు లేవు కానీ కాళ్ళతోనే అద్భుతమైనటువంటి పెయింటింగ్ వేస్తూ మరి ఆ పెయింటింగ్లో ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళు కూడా మనం చూస్తుంటాం. ఇట్లా మనకు స్టీఫెన్ హాకిన్స్ అనేటువంటి ఆయన గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన శరీరంలో అన్ని భాగాలు చచ్చుపడిపోయినా మెదడొక్కటి చాలా చురుగ్గా పనిచేస్తుంటే అద్భుతమైనటువంటి భౌతిక శాస్త్రవేత్తగా ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక అంశాల పట్ల ఆయన పరిశోధనలు చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సైంటిస్ట్గా పేరుగాంచాడు. మార్కాపురంతో పాటు తర్లుపాడు మండలంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భగత్ సింగ్ కాలనీలో నూతన డ్రైనేజీ, తర్లుపాడు రోడ్లోని పెద్ద ట్యాంకు వద్ద కాంపౌండ్ వాల్కు శంకుస్థాపన చేశారు. పొలం పిలుస్తున్న కార్యక్రమంలో భాగంగా కంది పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిందో మీరు చూసారా? ఏం చేసిందో మీకు తెలియదా? గత ప్రభుత్వం మన కడుపులో కొట్టింది, మనల్ని ఇబ్బంది పెట్టింది, రైతులను సర్వనాశనం చేసి కూర్చోండి. రైతులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారో మీరు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు మీకు ఆ ప్రభుత్వం ఇచ్చింది 12,000, ఈ ప్రభుత్వం ఇచ్చింది 20,000. అది కూడా కాదు, గ్రీన్ ఫీల్డ్ హైవే అని పట్టణంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సుమారు 4 కోట్ల రూపాయలతోటి డ్రైన్స్ అనేవి దగ్గర 40 పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది. 1,25,00,000 రూపాయలు
వచ్చేసి హుడా ఫండ్స్ 2,75,00,000 వచ్చేసి జనరల్ ఫండ్స్ నుంచి డ్రా చేసి ఈ పనుల శ్రీకారం చుట్టాం. త్వరలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేయిస్తాం. ముఖ్యంగా మార్కాపురం పట్టణంలో ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఎక్కడైతే రోడ్లు డ్రైన్లో సక్రమంగా లేదో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా త్వరలో కూడా కవర్ చేయబోతాం. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్, మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వేర్వేరు దొంగతనాల కేసుల్లో పురోగతి సాధించి 30 లక్షల విలువైన సొత్తును బాధితులకు అందించడం జరిగిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కళ్యాణ మండపంలో ఒక పెళ్లి సందర్భంగా అక్కడికి వెళ్లిన మధ్యప్రదేశ్కి చెందిన దొంగల ముఠ 1,25,000 రూపాయల నగదు, 158 గ్రాముల బంగారం దొంగలించారని, దానిని తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించి మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడ వారి వద్ద నుండి నగలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. మద్దిపాడు మండలానికి చెందిన మహిళ ఆటోలో వెళుతుండగా బ్యాగ్ మర్చిపోవడంతో ఆ బ్యాగ్ను గోదావరి జిల్లాకు చెందిన శాంతి అనే మహిళ దొంగలించిందని తెలిపారు. మద్దిపాడు ఎస్ఐతో పాటు రూరల్ సిఐ శ్రీకాంత్ నేతృత్వంలో సీసీ ఫుటేజ్ల సహకారంతో వారు పోగొట్టుకున్న 10 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని ఆమెపై కేసు నమోదు చేసి బాధితులకు అప్పగించామన్నారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్, మద్దిపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మంగమ్మ కాలేజ్ నుండి పెల్లూరు వరకు దక్షిణ బైపాస్ రోడ్డు మొత్తం క్విజ్ కాలేజ్ సహకారంతో 7 లక్షల రూపాయల విలువైన 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక 2 ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి మనం డిటెక్షన్ చేయడం జరిగింది. 2 కూడా గ్రేవ్ కేసెస్. ఒకటి మన ఒంగోలు తాలూకాలో జరిగినటువంటి కేసు, ఇంకోటి మద్దిపాడు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ది ఒక ఆటోలో వెళ్తున్న బ్యాగ్లో పెట్టినటువంటి గోల్డ్ని థెఫ్ట్ చేశారని చెప్పి, సో అది మనకు కంప్లైంట్ వచ్చిన దాని మీద మన ఎస్ఐ మద్దిపాడు అట్లాగే సిఐ ఒంగోలు రూరల్ ఎస్డిపిఓ గారు ఇమీడియట్గా దానికి స్పందించి దానికి సంబంధించిన టీమ్ ఫామ్ చేసి దాంట్లో ముద్దాయిలు 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ముద్దాయి శాంతి అనే ఆవిడని మనము పట్టుకొని ఆవిడ నుంచి మనము ఈ బంగారాన్ని ఏదైతే ఇంటాక్ట్ గోల్డ్ పోయిందో దానికి సంబంధించిన ఇదంతా కూడా 10 లక్షల విలువైనటువంటి గోల్డ్ అంతా రికవర్ చేశాము. ఈ శాంతి అనే ఆవిడ మీద ఇదివరకు కూడా చాలా కేసులు, దాదాపు 10 కేసుల దాకా వీళ్ళు ఇదివరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదొక కేసుని మనము ఛేదించడం జరిగింది. రెండో కేసు మన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నవంబర్ 27వ తేదీ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు, ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో బంగారాన్ని 158 గ్రాముల బంగారాన్ని చోరీ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకు క్లూస్ అంటే మనకు ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ మీద కొంత లీడ్ వచ్చిన దాని మీద సిఐ ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ దీని మీద ప్రాపర్గా వర్కౌట్ చేసి మనము అనలైజ్ చేసిన తర్వాత చూస్తే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా మహారాష్ట్ర బోడా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అఫెండర్స్ చేశారని చెప్పి మనకు తెలిసింది. వీళ్ళు ఇక్కడే కాకుండా వీళ్ళు మనకు తిరుపతి తర్వాత వైజాగ్ అక్కడ కూడా ఇట్లాగే సిమిలర్ కేసెస్ అఫెన్సెస్ చేయడం జరిగింది. దీంతో వెంటనే మా ఇన్స్పెక్టర్ ఒక టీం తోటి ఒక మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ పోలీస్ తోటి వాళ్ళ యొక్క ప్రాపర్ వాళ్ళు కోఆపరేషన్ తోటి వాళ్ళ అసిస్టెన్స్ తోటి దాంట్లో ఉన్నటువంటి గోల్డ్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు పారిపోయారు. దానికి సంబంధించి మనం ఎఫర్ట్స్ చేస్తున్నాము. అయితే బంగారం మటుకు దాంట్లో కూడా మనం 100% దాదాపు 158 గ్రాముల బంగారం కూడా మనం రికవర్ చేసాము. సో దానికోసం చెప్పి దాదాపు మనం చాలా కాలము అక్కడే ఉండి ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది. ఈ 2 కేసుల గురించి డిఎస్పీ ఒంగోలు శ్రీనివాస్ కూడా తను వాళ్ళ ఆఫీసర్స్ని టైం టు టైం గైడ్ చేస్తూ పర్స్యూ చేసి ఈ కేసెస్ 2 కూడా డిటెక్ట్ అయ్యేటట్టు చేశారు. అట్లాగే ఈరోజు ఇంకొక విషయం కూడా ఈ మా ఒంగోలు తాలూకా లిమిట్స్కి సంబంధించి మన కిస్ మేనేజ్మెంట్ వాళ్ళ కొలాబరేషన్ తోటి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తోటి ఈరోజు మనం చాలా
సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పర్చేజ్ చేయడం జరిగింది. దాదాపు 7 lakhs వర్త్ కెమెరాస్ అన్నీ కూడా అరౌండ్ ఒక 50 కెమెరాస్ దాకా చేశాము. దీంట్లో వైఫై బేస్డ్ కెమెరాస్ ఉన్నాయి, తర్వాత పోతే నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి కెమెరాస్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చేజ్ చేసి ఈ ముంగమూరు రోడ్ నుంచి మొత్తము ఎంటైర్ ఒంగోలు తాలూకాకి ఏదైతే మనకు జ్యూరిస్డిక్షన్ రూట్ వస్తుందో, సో ఈ కెమెరాస్ తోటి మనకు కేసెస్ డిటెక్షన్ కావచ్చు, ఇవి అందరికీ తెలిసిన విషయమే. మనకి కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు జరుగుతున్న కేసెస్ కూడా మనం ఇమీడియట్గా ఛేదించగలుగుతున్నాము. కాబట్టి ఇది కూడా చాలా వండర్ఫుల్ పీస్ ఆఫ్ వర్క్. సో మా పోలీస్ శాఖ తరఫున అండ్ నా తరఫు నుంచి ప్రత్యేకంగా కిస్ మేనేజ్మెంట్ మన కళ్యాణ్ చక్రవర్తి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మా ఆఫీసర్ ఎవరైతే విజయకృష్ణ ఉన్నారో ఆయన బాగా పర్స్యూ చేసి మెటీరియల్ ఏదే విధంగా చేశారో ఆయనకి నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. తడి చెత్త పొడి చెత్త పైన ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ సహకారంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. జనవరి 1వ తేదీ నుండి కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. చెత్త సేకరణకు ఇంటింటికి వెళుతున్న పారిశుద్ధ్య కార్మికులు తడి పొడి చెత్తపై ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వ లక్ష్య సాధనలు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ డాక్టర్ కె శ్రీనివాస్, హరీష్, కోఆర్డినేటర్ ఏకాంత్ నాయక్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. I have been working in this municipal administration urban development lo last 1 decade ga panchestunanu. Before that I have 30 years of experience in training. I trained IAS officers, RDOs, municipal commissioners. Down the line మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వరకు కూడా ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. I traveled 22 states of this country and abroad also. For the last 2 months, మాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ collaboration తోటి I have conducted trainings in all municipalities of Chittoor district. I did in Nellore. మొన్న లాస్ట్ వీక్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ట్రైనింగ్లు ఇచ్చాం. మాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు దిస్ ప్రోగ్రామ్ సార్ కమిషనర్ సార్ ఐడియా ఉంటుంది. సో అంటే కూపస్థ బంధకాలు బావిలో కప్పలాగా మనకు ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేని స్థితిలో బుధవారము ఆదివారం ఎప్పుడైనా తెలుసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి. ప్రతి బుధవారము ఆదివారం రోజు మాత్రమే పొడి చెత్తని సేకరిస్తాము. రిమైనింగ్ డేస్ 5 days ఏదైతే ఉందో తడి చెత్తని సేకరిస్తాము. ఇది జనవరి 1st నుంచి మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్ళి డంప్ చేస్తున్నాం. ఇలా డంప్ చేయడానికి ఎన్జిటి ఒప్పుకోరు. ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారము ఎక్కడ కూడా దాన్ని లెగసీ వేస్ట్ అంటారు. లెగసీ కాబట్టి పేరుకుపోయిన చెత్త నిల్వలు అది లెగసీ వేస్ట్ భవిష్యత్తులో ఉండదు. అలాంటి లెగసీ వేస్ట్నే బయో మైనింగ్ అనే ఒక శాస్త్రీయ ప్రక్రియ ద్వారా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వేస్ట్ అంతా ప్రాసెస్ చేసి ఎరువుగా తీసి తర్వాత ప్లాస్టిక్ అన్ని వేరు చేసి పెద్ద పెద్ద ఏజెన్సీలకు ఇచ్చి దాన్ని మనం క్లీన్ చేస్తున్నాం. రెండోసారి మన నగరంలో క్లీన్ చేస్తున్నాం లెగసీ వేస్ట్. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ టి విజయకృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో చట్టవిరుద్ధ కార్యక్రమాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం, విక్రయం వంటి కార్యకలాపాలు సమాజానికి హానికరమని వాటి నుండి దూరంగా ఉండాలన్నారు. యువత తన భవిష్యత్తును చెడగొట్టే అలవాట్లను విడిచి మంచి మార్గంలో సాగాలని సూచించారు. పోలీసులు ప్రజల రక్షణ, సామాజిక భద్రత కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, పౌరులు కూడా సహకరించాలన్నారు. పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్పు చేయడం గాంధీజీని అవమానించడమేనని డీసీసీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీని చంపిన గాడ్సే వారసులు ప్రస్తుతం పరిపాలిస్తున్నారని, అందువల్ల పథకానికి పేరు మారుస్తూ
ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగిందన్నారు. 2005వ సంవత్సరంలో పేదలకు పని దినాలు కల్పించాలనే ఆలోచనతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి అమలు జరుపుతున్నారని, అలాంటి పథకానికి తూట్లు పడిచే విధంగా బీజేపీ సారథ్యంలోని నరేంద్ర మోడీ, అమిత్ షాల నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, కనుక ఉపాధి హామీ పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీపతి సతీష్, ప్రసన్న కుమార్, బిఆర్ గౌస్, గోరంట్ల కోటేశ్వరరావు, బొడ్డు సతీష్, కైపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కాంగ్రెస్ పార్టీ 2005లో ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి సారథ్యంలో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలన్నటువంటి లక్ష్యంతో 2005లో కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అలాంటి పథకం ద్వారా ఎంతోమంది ఉపాధి లేనటువంటి గ్రామీణ పేదలకి మరి ఉపాధి కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. 100%లో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి 100 రోజుల పాటు పని దినాలను కల్పించి వారి యొక్క మరి ఉన్నత స్థితికి పాటుపడినటువంటి ఉపాధి కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పథకాన్ని ఈ యొక్క మోడీ ప్రభుత్వంలో దాన్ని నీరుగార్చేందుకు నిన్న పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2025 ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కొత్త చట్టం, గతంలో ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి లోక్సభ, రాజ్యసభలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి సారథ్యంలో మరి ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి మన ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 జిల్లాల్లో కూడా 26 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున గాంధీ విగ్రహాల దగ్గర నిరసన తెలియజేస్తూ ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, భక్తి, జ్ఞాన వైరాగ్యాలను కలిగించే దివ్య మంత్రరాజం గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాలని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలోని వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై ప్రవచనాన్ని వెంకట శ్రీనివాసులు ప్రారంభించారు. తిరుప్పావై పారాయణం వల్ల అనన్య శేషత్వం, అనన్య భోగత్వం, అనన్య శరణత్వం లభిస్తాయని తెలిపారు. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసే తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి భక్తులు తరించవలసిందిగా కోరారు. ధనుర్మాసం నెల రోజుల పాటు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుప్పావై పాసురాలతో సుప్రభాత సేవ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆల్వార్ ప్రాజెక్టు తరపున విచ్చేసిన ఇన్స్పెక్షన్ ఆఫీసర్ రామచంద్రుని రమేష్ కృష్ణ మాట్లాడుతూ, టీటీడీ ఆల్వార్ ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు పండితులచే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుప్పావై గోష్ఠిలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం పట్ల మహిళా భక్తులకు స్వామివారి అనుగ్రహం కలగాలని ఆశీర్వదించారు. సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా మహిళా సేన ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తిరుప్పావై గోష్ఠి అధ్యక్షురాలు దామచెల్ల లక్ష్మి ప్రసన్న కుమారి, అర్చక స్వాములు సుధాకర్ శర్మ, సాయి శర్మ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా చేయిస్తాం. అందరిని రూముల్లో పెట్టున్నాం, వీళ్ళకి ఎక్కడికి పోవాలా కాబట్టి ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ చేత వ్రతం చేయిస్తాం. సరే ఎవరిని మీరే చేస్తారా అన్నాను. నేను చేసేది కదయ్యా, ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే సారథ్యం వహించి ఆయనే ఈ వ్రతాన్ని ధరిపించాలి. ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళకూడదని ఆంక్షలు విధించారో, తలుపులు వేసి లోపల కూర్చోబెట్టారో, వాళ్ళకి ఇప్పుడు తప్పనిసరి అయినటువంటి పరిస్థితి ఏర్పడి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికే పంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. స్వామివారిని ఆరాధన కనుక చేసినట్లయితే ఈ వ్రతం సంపూర్ణమవుతుందన్నటువంటి ఉద్దేశంతో అమ్మవారు మార్గశీర్ష మాసాన్ని అమ్మవారు ఎంపిక చేసుకుంది. ఈ మార్గశీర్ష మాసం అన్నటువంటి దాంట్లో కూడా ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంది. మార్గం అంటే మనం చేసేటటువంటి ప్రయాణము. ఏమి మార్గం ఇది? భగవంతుని చేరేటటువంటి మార్గం. పరమాత్మ చెప్పిన విషయమే మనకి అర్థం కాకపోతే, ఒరే బాబు మీకు అర్థం కానటువంటి విషయాన్ని నేను చెప్తాను రండి అని చెప్పి మనందరినీ కూర్చోబెట్టుకొని ఆమె కేవలం 30 పాశురాల్లో ఆ ఉపనిషత్తులన్నిటి యొక్క సారాంశాన్ని మనకు తెలియజేసింది అమ్మ. ఇందాకే మన శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగా
వేదమనైతుక్కుం విద్దాగుం కోదై తమిళ్ అయ్యన్నమైందం మానదమిడరయ్యని చెప్పి మొత్తము సకల ఉపనిషత్తులకు సకల వేదములకు కూడా బీజ రూపంగా ఉండేటువంటిది, అంటే విత్తన రూపంలో ఉండేటువంటిది తిరుప్పావై అని చెప్పి అంత ప్రఖ్యాతిగాంచిన గ్రంథం ఇది. అలాంటి తిరుప్పావై వ్రతాన్ని చేసుకోవటం ఎన్నెన్నో జన్మల పుణ్యం. తిరుప్పావైలో ఉండే గొప్పదనం మీరు ఎన్ని వందల సార్లు తిరుప్పావై విన్నా అన్ని వందల అర్థాలు దానిలో వచ్చేస్తూనే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా వినండి, ఎన్నిసార్లు విన్నా ప్రతి చోట ప్రతి వాళ్ళు కూడా ఒక చక్కని అర్థం చెప్తూనే ఉంటారు దాన్ని. అలాగా ధ్వని ప్రధానమైనటువంటి ఒక కావ్యం. ఈ దేవాలయంలో తిరుపతి చెప్పాలంటే ఎక్కడి నుంచో వాళ్ళు రావటం, ఇక్కడ ఉండటం, ఇవన్నీ చేయడం కన్నా కూడా దీన్ని అవకాశం పట్టి ఈ పాసురాలన్నింటినీ కూడా మీరే చదువుకోవడం అనేది చాలా అదృష్టం నిజంగా అది. ఎందుకంటే నేను తిరుమలలో పనిచేసేటప్పుడు ఈ తిరుప్పావై గురించి ఇక్కడ ఉండే మహానుభావులందరితో కూర్చొని నేను వెళ్తూ ఉండేవాడిని. అలాగే అక్కడి నుంచి తమిళనాడు స్టేట్లో నేను వర్క్ చేసేటప్పుడు ప్రతి రాష్ట్రం అక్కడ ఉండేటువంటి ప్రతి జిల్లాల్లో తిరిగేవాడిని. దేవాలయం పోతే ఉద్యోగం దేవాలయాలు, ఆ దేవాలయం మొదలు మీనాక్షి కానీ ఎక్కడికి పోయినా సరే అక్కడ ఈ సీజన్లో నేను కంపల్సరీగా ఆ ఉదయాన్నే, అంటే వాళ్ళ తమిళనాడు కల్చర్లో ఆడవాళ్ళు కట్టు వేరే ఉంటుంది. మీరు తమిళనాడు కల్చర్ కట్టు బ్రాహ్మిన్స్లో వాళ్ళు చాలా ఉదయాన్నే తెల్లవారుజామున లేసి ముగ్గులు వేస్తూ ఆ దేవాలయాల ముందు ఆ పాసురాలన్నీ చదువుతుండే వాళ్ళని చూస్తే నిజంగా గోపికలేని వీళ్ళు అనేటువంటి భావన. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, నీవలే పొరుగువారిని ప్రేమించమని క్రీస్తు చెప్పిన మాటలను ఆచరిస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని డీసీసీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు. ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు పాపులను రక్షించేందుకు వచ్చారని, ఆయన సేవలు అజరామరం అన్నారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రభువు ఆమెకు ఆయురారోగ్యాలు కలుగు చేయాలని వారు ఆకాంక్షించారు. ఎస్సీసీల అధ్యక్షులు మన్నెం ప్రసన్నరాజు, కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీపతి సతీష్, కృష్ణారెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. Happy Christmas. Happy Christmas. యేసు ప్రభు ఆచరించినటువంటి ఆయన బోధనలు ఈ సమాజానికి అనుసరణీయం. ఆయన త్యాగం ఈ సమాజానికి మరో మేలు కొల్పే విధంగా ఆయన చేసినటువంటి సేవ, పాపులను రక్షించుట కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, శాంతి సహనం ఆయన ద్వారా మనం అలవర్చుకోవాల్సినటువంటి అంశాలు, యేసు ప్రభుని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ సమాజానికి, నేటి యువతరానికి ఉందని చెప్పి మేము భావిస్తూ ఆయన బోధనల్ని అనుసరించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహోన్నతమైన వ్యక్తి, 200 పైగా దేశాలు ప్రార్థిస్తున్నటువంటి మహోన్నతుడు జీసస్ పుట్టినరోజు సందర్భంగా సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధ్యక్షులు అందరి సమక్షంలో ఘనంగా జరిగింది.
దేవుడు జీసస్ గారు ఏం చెప్పారంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. క్రిస్టియానిటీ అంటే ప్రేమకు ప్రతిరూపం అనే భావిస్తూ మన దేశంలో ప్రజలు కూడా జీసస్ గారిని చెప్పిన బోధనలను వినాలి, నమ్మాలి. ఆయన చెప్పినటువంటి ప్రతిదీ కూడా మనిషిని ప్రేమించమన్నాడు, తప్పులు చేయొద్దన్నాడు, నరహత్య చేయొద్దన్నాడు, అబద్ధాలు ఆడొద్దన్నాడు, పక్కవారిని దోచుకోవద్దన్నాడు. ఇవన్నటువంటి మంచి సూక్తులు జీసస్ గారు చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మన దేశానికి సస్యశ్యామలమైనటువంటి మాటలు. కాబట్టి అందరూ దీన్ని దేవుడు జీసస్ గారు, యేసుప్రభు గారు చెప్పింది నమ్మాలని భావిస్తూ కర్నూలు రోడ్డులోని పాలకేంద్రం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సీకే క్రిస్టల్ను సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సందర్శించారు. శానిటరీ అండ్ టైల్స్కు సంబంధించి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలులో రియల్ ఎస్టేట్ కట్టడాలు పెరుగుతున్న నేపథ్యంలో అధునాతనమైన శానిటరీ వేర్, టైల్స్ అందుబాటులోకి తీసుకురావడం పట్ల సీకే క్రిస్టల్ యజమానులు కొంక చిన్నారావు, మారెళ్ల కిరణ్ కుమార్లను ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రోడ్లో క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ షాపు ఈ మధ్య కాలంలోనే ప్రారంభించారు. ఈ షాప్లో చాలా మంచి శానిటరీ వేర్ ఉంది, చూసాము. చాలా ఈవెన్ బయట అదర్ కంట్రీస్ ఇవి కూడా ఉన్నాయి. చాలా వెరైటీ ఉంది, చాలా మంచి ధరలో ఇక్కడ మంచి వస్తువులు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ఒంగోలులో చుట్టుపక్కల బాగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ శానిటరీ వేర్కి ఇవన్నీ అపార్ట్మెంట్స్, ఈ విల్లాస్ ఇవన్నీ కడతా ఉన్నారు. నేను చూసిన వాటిలలో మంచి షాప్ ఇదే, క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ వేర్. రాబోయే కాలంలో ఇది ఖచ్చితంగా ఈ షాప్ చాలా సక్సెస్ఫుల్గా మన ఒంగోలు జనాలకి ఇప్పుడు ఉండే అభివృద్ధికి, వచ్చే అపార్ట్మెంట్స్కి, విలాస్కి ఈ షాపులో ఉన్న వెరైటీలు చాలా బాగా నచ్చుతాయని నేను కోరుకుంటే వీళ్ళందరికీ మా కాన్స్టిట్యున్సీలో ఇద్దరు చిన్న గారికి, కిరణ్ గారికి ఈ షాప్ పెట్టినందుకు వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. చాలా మంచి వెరైటీలు అన్నీ ఉన్నాయి. అందుకని దీన్ని కూడా మనందరం ఇలాంటి షాప్స్కి ఎంకరేజ్ చేయాలని మరి కోరుకుంటున్నాను. వైసీపీ నాయకుడు కరణం వెంకటేష్ కూడా సీకే క్రిస్టల్ను సందర్శించారు. సంతనూతలపాడు టీడీపీ మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, తెలుగు యువత అధ్యక్షులు ముప్పరాజు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి టి మాధవరావు, నాయకులు వాసేపల్లి వెంకటేశ్వర్లు, వెంకటశేషయ్య, చంద్రశేఖర్, వినోద్ కుమార్, సెల్వం, నందిగం కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా నా నమస్కారాలు. ఇప్పుడు మా సోదరులు కిరణ్ గారు, చిన్నారావు గారు ఇద్దరు కూడా కలిసి క్రిస్టల్ శానిటరీ అండ్ టైల్స్ షోరూమ్ని కూడా వారు ఇప్పుడు ప్రారంభించున్నారు. ఆ రోజు నేను రాలేకపోయినందుకు ఈరోజు సందర్శించడానికి వచ్చున్నాను. చాలా చాలా చక్కగా కొత్త ఐటమ్స్ తోటి అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇంతకుముందు అంటే మన ఒంగోలు నుంచి హైదరాబాదు, ఎక్కడో బెంగళూరు, చెన్నై వెళ్ళి అందరు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకి ఒంగోలులోనే అందుబాటులో ఉండటం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా మన ఒంగోలు ప్రాంతంలో ఇంకెక్కువ పెరుగుతూ ఉన్నాయి. గత 10 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ షోరూమ్లు ఇవన్నీ కూడా రావటం, అదేవిధంగా ఇంకెక్కడికో వెళ్ళి తెచ్చుకునే బదులు మన ఒంగోలులోనే అందుబాటులో ఉండటం అనేది ఒంగోలు ప్రజలకు కూడా అది అదృష్టంలా భావిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ఆలోచనలు ఆచరణీయమని, అవి ప్రేమ, దయా, కరుణతో కూడినవని, కనుక ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని కమర్షియల్ ట్యాక్స్ అధికారి ఎన్వి సుబ్బారావు అన్నారు. ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు రాకకు చాలా ప్రాధాన్యత ఉందని,
యేసు బోధనలు ఆచరణీయమని పైనం మల్లికార్జునరావు పేర్కొన్నారు. అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు సిహెచ్ కోటేశ్వరరావు, కొండలరావు, కొప్పూరు సుధాకర్, ఎస్ఎల్ నరసింహారావు, ప్రసన్న ప్రసాద్, వంశీకృష్ణ, పాస్టర్ రెవరెండ్ తిమోతి తదితరులు పాల్గొన్నారు. వన్ సర్కిల్ మరియు 2 సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్స్ మరియు డిప్యూటీ ఏసీస్ మరియు జిఎస్టీఓస్ మరియు స్టాఫ్ అందరూ కలిసి సెమీ క్రిస్మస్ వేడుకగా జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం మల్లికార్జున గారు మరియు మా అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా ఈ సెమీ క్రిస్మస్ వేడుక జరుగుకుంటూ ఈ క్రీస్తు యొక్క బోధనలు మేమందరం పంచుకుంటూ సౌభ్రాతృత్వంతో అందరం కూడా ఈ క్రిస్మస్ను జరుపుకొని ఈ యొక్క క్రీస్తు యొక్క సందేశాన్ని అందరు సభ్యులు పాలుపంచుకొని ఈ యొక్క వేడుక జరుపుకోవడం జరిగింది. సెమీ క్రిస్మస్ సందర్భంగా ఒంగోలు 1 and 2 సర్కిల్ ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వర్తించడం జరిగింది. యేసుక్రీస్తు అంటే డిసెంబర్ 25 జరుపుకునే జన్మదినాన్నిగా జరుపుకుంటారు. అలాగే ఆయన అందించిన ప్రేమ, కరుణ, త్యాగం, శాంతి ఇవి మన మార్గాలకు చూపిస్తుంటాయి. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది మనకి సాయం చేసే దయాగుణము, స్ఫూర్తిని చేకూరుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ శాంతి స్వభావంతో ప్రతి ఒక్కరికి పేదలు కొంతమందికి సహాయం చేస్తూ అన్ని యేసుక్రీస్తు నడవడికలతో ఆయన చేసిన దిశానిర్దేశాల మార్గంలో నడుస్తారని ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. పుల్లల చెరువు మండలం కవలకుంట్ల గ్రామంలో ప్రధాన R&B రహదారికి 80 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో నిర్మాణం పనులను వైపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు పోట్ల గోవిందు, రాష్ట్ర తెలుగు రైతు కార్యవర్గ సభ్యులు కాకర్ల కోటయ్య, మాజీ మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, మండల సీనియర్ నాయకులు బోగోలు సుబ్బారెడ్డి, గజవల్లి భాస్కర్, ఉప సర్పంచి ద్వారకచర్ల అంజిరెడ్డి, సర్పంచ్ ఆవుల వెంకటరెడ్డి, మాజీ సర్పంచి నారు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మండల పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒంగోలు యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంపీడీఓ రాజశేఖర్, రూరల్ తహసీల్దార్ నాయబ్ రసూల్, ఉపాధి హామీ పథకం ఏపీఓ బత్తుల నాగేశ్వరరావు, మార్కాపురం ఎంపీడీఓ బాలచెన్నయ్య కేక్ కట్ చేశారు. అనంతరం లోకరక్షకుడు యేసుక్రీస్తు పుట్టుక గురించి వివరించారు. ప్రేమ త్యాగాలకు ప్రతీక యేసుక్రీస్తు అన్నారు. ప్రభు చెప్పిన బోధనలు ఆచరిస్తే ప్రపంచమంతా శాంతి నెలకొంటుందన్నారు. మండల కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఒకసారి స్టార్ గమనించినట్లయితే స్టార్ను చూస్తూ ఉన్నారు. క్రిస్మస్ వచ్చిందంటే స్టార్ అక్కడ పెడతా ఉన్నారు. ఈ స్టార్ అక్కడ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఉంది, ఆ స్టార్ యొక్క ప్రత్యేకత ఏంటి క్రిస్మస్లో ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జ్ఞానులు అని చెప్పుకున్నామో ఆ జ్ఞానులు ఖగోళ శాస్త్రం ఏదైతే ఉందో ఈ ఖగోళ శాస్త్రాన్ని మొత్తాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు జ్ఞానులు. ఈ జ్ఞానులకి వెలుగు కనిపించడం జరుగుతూ ఉంది. సో ఒక స్టార్లా అదే ఒక నక్షత్రం. ఈ నక్షత్రం ఎందుకు కనిపించిందంటే ఈ లోకంలో ఈ పాపను రక్షించడం కోసం ఇప్పుడు ఏవైతే ఒక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న హేరోదు రాజు ఈ ప్రజలు ఏ రకంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మొత్తాన్ని రక్షించడం కోసం ఒక మన యేసు జన్మించాడన్న ఒక సందేశం పంపించడం కోసం ఆ స్టార్ ఆకాశంలో మెరుస్తుంది. ప్రపంచమంతా చేసుకునే పండుగ క్రిస్మస్.
ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదండి. అది చాలా గొప్ప విషయం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ డెత్. ఆయన మీదనే ప్రపంచం నడుస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే అవుతుంది. యేసు ప్రభువుని ఎంతో మనసులో ధ్యానం చేసుకుంటే ఎంతో బెనిఫిట్ వస్తుందని నాకు తెలుసు. నేను కూడా చర్చకి వెళ్తున్నాను. నేను కూడా యేసు ప్రభుని ప్రార్థిస్తాను. మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి 2025 పేరుతో 197 బిల్లులు తెచ్చారని, ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తే ఉపాధి హామీ పథకం తలలేని మొండంగా మారుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి మోజెస్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రాము మాట్లాడుతూ ఇప్పటి వరకు 90% ఉపాధి హామీ పనుల నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా ఉండేదని, ఇప్పుడు 40% వాటా రాష్ట్రాలు ఇవ్వాలని చెప్పడం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ఎత్తివేయాలనే కుట్రలో భాగంగానే రాష్ట్రాలపై భారం మోపటమేనన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి, లేనిచో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అంకయ్య, సుబ్బారావు, యలమంద, యానాది, యేసుబాబు, నారాయణరావు, సిఐటియు నాయకులు కాశీ విశ్వనాథ్, తిరుమరావు, కోదండం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ యోజన, రోజ్గార్ యోజన మొత్తంగా పేరు మార్చారు. మహాత్మా గాంధీ జయంతి మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే గతంలో 90% నిధులు దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసేవాళ్ళు. ఈ రోజున దాని నుంచి తప్పుకుంటూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని వినియోగం చేసేటువంటి పద్ధతిలో పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగా నిన్న పార్లమెంట్లో జీవోని తీసుకురావడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఈ జీవో కాపీని భక్తం చేస్తూ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన అందరూ నిరసనలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు జీవో కాపీని ఉక్కు మనిషిగా అందరిచేత ప్రశంసలు అందుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు స్వయం జ్యోతి మహిళా మండలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చక్రాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. అద్దంకి మండల విద్యాశాఖ అధికారి 2 కెవి శ్రీనివాసరావు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భారత జాతి చరిత్రలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక సువర్ణ అధ్యాయమని కొనియాడారు. 560కి పైగా సంస్థానాలను ఒక్కటిగా చేసిన అఖండ భారతావనికి చేసిన కృషి మరువలేందన్నారు. మండలి అధ్యక్షురాలు బి కీర్తన, కార్యదర్శి పవిత్ర, ఉపాధ్యాయులు వీరాంజనేయులు, ప్రమీలారాణి, షేక్ షంషుద్దీన్, అంకారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947 కదా. 1947లో అప్పుడు మనకి 560 రాజ్యాలు ఉండేవి. 560 రాజ్యాలు కానీ 560 రాజులు ఉండేవాళ్ళు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి. అవునా కదా? వాళ్ళందరినీ ఒప్పించి సింగిల్ ఇండియా అని అంటున్నామో, మనం ఇండియాస్ అని అంటున్నామో, సింగిల్ ఇండియా అని అంటున్నాం కదా. అంటే ఒకటే రాజ్యం ఇండియా కదా. ఇది అన్ని రాజ్యాలని వాళ్ళని ఒప్పించి మనకి ఇండియా అనే ఒక ఐక్యత కావాలి. వేరే వాళ్ళు మన రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినా మనం అందరం ఐక్యతగా ఉండి పోరాడి మన దేశానికి ఒక మంచి గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో కృషి చేశారు. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ తెలుసా దగ్గర తెలుసు. హైదరాబాద్, గుజరాత్ ఇవన్నీ మన స్టేట్స్ కదా. ఇప్పుడు ఫస్ట్లో ఈ రాజులు మనకి ఇండియాలో కలపడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ముస్లిం రాజులు కావడంతో మన ఇండియాలో ఒకటిగా కలపడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు పాకిస్తాన్తో కలుస్తామని వాళ్ళకి సపోర్ట్ చేశారు. అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళతో మాట్లాడి పోరాడి యుద్ధం చేసి వాళ్ళ అన్ని రాజ్యాలు కూడా మన ఇండియా ఒకటే ఉండాలి, మన ఐక్యత అంటే ఇండియాని గుర్తు రావాలి అని అందరినీ కలిపి మాట్లాడించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలు సంతృప్తి పడేలా సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామన్న క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు. మినీ స్టేడియం సందర్శించి మౌలిక వసతులు సరిగ్గా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం. ఒంగోలు తాలూకా మద్దిపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీల్లో 30 లక్షలు విలువైన సొత్తు
బాధితులకు అందించామన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. చెదలు పట్టిన పుస్తకం చదవటానికి పనికిరాదు, చెత్త ఆలోచనలు ఉన్న మనిషి స్నేహానికి పనికిరాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.